నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, బిల్లులకు ఉభయ సభలు ఆమోదం. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. సోషల్ మీడియాలో మహిళలను దూషణలకు పాల్పడితే చర్యలు చేపట్టాలని విన్నపం. పూర్తి కానున్న గార్డెన్స్ రోడ్డు విస్తరణ పనులు, వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశం. కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె, రక్తదాన శిబిరం ఏర్పాటు, సమ్మెతో వెలవెలబోతున్న జీజీహెచ్ జనరల్ వార్డులు. శాసనమండలిలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 5 కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. మంత్రి లోకేష్ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయాల సవరణ బిల్లు 2026, ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సవరణ బిల్లు, ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్దీకరణ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్థల సవరణ బిల్లు, ఏపీ ప్రైవేట్ నైపుణ్య విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్దీకరణ బిల్లులను మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. Minister of Human Resources Development to move the motion for taking into consideration of the Andhra Pradesh Private Universities Establishment and Regulation Amendment Bill 2026. I move that the Andhra Pradesh, Honorable Chairman Sir, I move that the Andhra Pradesh Private Universities Establishment and Regulation Amendment Bill 2026 be taken into consideration. Motion moved. The question is that the Andhra Pradesh Private Universities Establishment to Regulation Amendment Bill 2026 to be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it. The motion is carried and the bill is considered. I shall now put the clause 2 vote. There are no amendments to clause 2 and 16. Clause 1 enacting formula and long title to stand before the House. The question is, those who are for the clause 2 to 16, clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. I say it. Clause 2 to 16, clause 1 enacting formula and long title to stand bill. I shall now request the Minister of Human Resources Development to move the motion for passing the bill. నిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తూ చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న అక్రిడేషన్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. అదేవిధంగా సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలను చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే మెజారిటీ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా విలేకరులకు అత్యల్ప వేతనాలుంటాయి. సొంత ఇల్లు కట్టుకోవడం వారికి అతిపెద్ద సవాల్ అధ్యక్ష. వృత్తిలో స్థిరత్వం, నిర్దిష్టమైన పనివేళలు ఉండవు అధ్యక్ష. ప్రభుత్వం నుంచి లభించే హెల్త్ కార్డ్స్, హౌసింగ్ వంటి ప్రోత్సాహకాలు వారి కుటుంబాలకి ప్రాథమిక సామాజిక భద్రతను అందిస్తాయి అధ్యక్ష. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో జర్నలిస్ట్ కాలనీలు అనేవి ఉన్నాయి అధ్యక్ష. ప్రతి రంగం ప్రజల్ని తమ ప్రజలుగా, తమ సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం పనిచేసే ఏకైక నాయకులు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఆయన మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత జీవో నంబర్ 67 అదేవిధంగా 107 ద్వారా ఈ జర్నలిస్టులకి హౌసింగ్ కల్పించాలి అని చెప్పి జీవోని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అయితే దాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి జిల్లాలో అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు లేదంటే హౌసింగ్ ఫెసిలిటీని కల్పించాలి అని చెప్పి మీ ద్వారా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు సోషల్ మీడియాలో మహిళల పట్ల అత్యధికంగా అబ్యూజ్ జరుగుతుంది అధ్యక్ష. దీని మీద ఉక్కుపాదం మోపుతూ ఈ చట్టసభలో లేదా రానున్న చట్టసభల్లో మనకి అసెంబ్లీ సమావేశాల్లో ఒక లఘు చర్చ కానివ్వండి చేసి ఈ సోషల్ మీడియా అబ్యూజ్ ఆన్ ఉమెన్ని ఖండిస్తూ కఠినమైన చర్యలు తీసుకునేలాగా మనం చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. జీజీహెచ్లో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె 11వ రోజుకు చేరుకుంది.
తమ కోర్కెలను ప్రభుత్వం అమలు చేయాలంటూ జీజీహెచ్లో జూనియర్ డాక్టర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ గత 10 రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపు 2016తోనే ముగిసిపోయిందని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. వెంటనే స్టైఫండ్ 15% పెంచి ఎంఎస్సీ పీహెచ్డీ రిక్రూట్మెంట్ 15% పెంచకుండా చేయాలని, రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. 11 రోజులు గడిచినప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన సరిగా లేకపోవడంతో మేము స్ట్రైక్ అనేది కంటిన్యూ చేస్తున్నామండి. గత 10 రోజులుగా మేము పెట్టిన డిమాండ్స్ మేము మెయిన్గా 3 డిమాండ్స్ పెట్టాము. ఒకటి, ఎంఎస్సీ పీహెచ్డీ చేసిన వాళ్ళని నేషనల్ మెడికల్ కౌన్సిల్ కేవలం 15% లోపే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా తీసుకోండి టీచింగ్ హాస్పిటల్స్లో అని చెప్తే మన ఏపీ గవర్నమెంట్ మాత్రం దాన్ని దాదాపు 30% వరకు తీసుకెళ్ళింది. అంటే 15% ఎక్కడ 30% ఎక్కడో అర్థం కావట్లేదు. అదొకటి. రెండో డిమాండ్ ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ అనేది 62% నుంచి ఇప్పుడు వరకైతే మన దాంట్లో 62 సంవత్సరాలు ఉంది. 62 నుంచి 65 చేద్దామని చెప్పి గవర్నమెంట్ అయితే ప్రతిపాదన ఉంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడే ఎంబీబీఎస్ పీజీ అయ్యి ఎండీ చదివే వాళ్ళు డాక్టర్ బయటకు వచ్చిన డాక్టర్లు కానీ, లేదంటే అప్పుడే అసిస్టెంట్లు ప్రొఫెసర్గా వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ ప్రమోషన్ అనేది అయిపోయింది. జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా జీజీహెచ్లో పలు వార్డులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పలు పీహెచ్సీ సెంటర్లు, కాటూరి మెడికల్ కాలేజ్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీల నుంచి వైద్యులను రప్పించి అత్యవసర సేవలు నిర్వహిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గా ప్రసాద్ వెల్లడించారు. సమ్మెకు ముందు రాగానే ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వైద్య సేవలు కొనసాగిస్తున్నామన్నారు. జనరల్ వార్డుల్లో పలు చోట్ల బెడ్లు అన్ని ఖాళీగా కనిపిస్తూ ఉంటే 4,000కు పైగా ఓపీ వస్తుందని సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గా ప్రసాద్ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. నిత్యం పేషెంట్లతో రద్దీగా ఉండే జీజీహెచ్ జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా వెలవెలపోయింది. ప్రభుత్వం వెంటనే జూనియర్ డాక్టర్లతో మాట్లాడి సమ్మె విరమింపచేయాలని ప్రజలు కోరుతున్నారు. కాటూరి మెడికల్ కాలేజ్ నుంచి, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ నుంచి కొంతమంది స్పెషలిస్ట్ పీజీస్ని, సపోజ్ ఇప్పుడు గైనకాలజీ పీజీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని మనం ఇక్కడికి తెప్పించడం జరిగింది. అలానే పీడియాట్రిక్స్ పీజీస్ని, సర్జరీ పీజీస్ని, ఆర్థోడిక్ అట్లాంటి వాళ్ళని ఇక్కడికి తీయడం జరిగింది. అలానే ఎన్ఆర్ఐ నుంచి కూడా కొంతమంది డాక్టర్స్ని కూడా తీసుకోవడం జరిగింది. ఎమర్జెన్సీ సర్వీస్ ఎక్కడా కూడా ఆగలేదు, పోస్ట్పోన్ అవ్వలేదు. కానీ అడ్మిషన్స్, బెడ్స్ మాత్రము, సర్జరీస్ కూడా అంతకుముందు ఎలా జరుగుతుంది అంతకుముందు కన్నా ఎక్కువ జరుగుతుంది, ఈక్వల్గా జరుగుతుంది, కానీ తక్కువ జరగటం లేదు. అడ్మిషన్స్, బెడ్స్ మాత్రం ఖాళీ కనిపిస్తుంది. ఎందుకంటే అంత అవసరం లేనటువంటి, ఎమర్జెన్సీ లేనటువంటి కేసుల్ని మనకి ఇక్కడ రావటం లేదు. అవన్నీ కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లోనే, అలానే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లోనే మేనేజ్ చేయడం జరుగుతుంది. బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణ పనులను పటాభిపురం మెయిన్ రోడ్లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాన్ని పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్ మయూర్ అశోక్ తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్డు విస్తరణ పనులు చివరి దశకు వచ్చినందున తక్షణం రోడ్డు నిర్మాణ పనులు కూడా ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఎస్ఈని ఆదేశించారు. డ్రైన్ నిర్మాణం పెండింగ్ ఉన్న ప్రాంతాల్లో 2 రోజుల్లో పూర్తి చేయాలని ఈఈని ఆదేశించారు. కల్వర్టు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పర్యవేక్షణ చేయాలని ఎమ్యూనిటీ కార్యదర్శులు ఏఈ నాణ్యతపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. అనంతరం పట్టాపురం మెయిన్ రోడ్లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాన్ని పరిశీలించి బిల్డింగ్ మ్యాప్, సెట్ బ్యాక్, సెల్లార్లను తనిఖీ చేసి నిర్మాణ వ్యర్థాలను రోడ్డు మీద నుండి తొలగించాలన్నారు. శాసనమండలిలో 3 బిల్లులను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనాల చట్టము సవరణ బిల్లు 4కు మండలి ఆమోదం తెలిపింది. పట్టణ స్థానిక సంస్థల మేయర్, చైర్మన్లకు ప్రత్యేక ఎన్నికలు నిర్వహించేలా సవరణ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనాల చట్టము 3వ సవరణ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. పట్టణాల్లో ఆస్తులను ఆటోమ్యూటేషన్ విధానంలోకి తీసుకొస్తూ చట్ట సవరణ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున పంచాయతీరాజ్ చట్టం 2వ సవరణ బిల్లును మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టారు. 1986కు ముందు ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉండేది అధ్యక్ష. 1986 నుంచి 2005 వరకు డైరెక్ట్ ఎలక్షన్స్.
మన 2005 నుంచి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్కి అటు మేయర్ కానీ చైర్పర్సన్స్ కానీ డైరెక్ట్ ఎలక్షన్స్కి యాక్చువల్గా ప్రపోజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఎందుకు చేసామంటే స్ట్రాంగ్ పబ్లిక్ మ్యాండేట్, విధంగా స్టెబిలిటీకి, గ్రేటర్ అకౌంటబిలిటీకి, సింగిల్ పాయింట్ రెస్పాన్సిబిలిటీకి బెటర్ కోఆర్డినేట్ చేయడం చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క ఇద్దరు చైర్పర్సన్స్లో ఒక చైర్పర్సన్కి, ఇద్దరు మేయర్లో ఒక మేయర్కి చేస్తూ యాక్చువల్గా దీన్ని సంబంధించడం జరిగింది అధ్యక్ష. బ్రైట్ హొరైజన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. పట్టాభిపురం మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీఖానాలో జాబ్ మేళా నిర్వహించారు. రాష్ట్ర మైనార్టీ ఎఫ్ఐఆర్ సలహాదారు అహ్మద్ షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు. మొత్తం 53 కంపెనీలు హాజరై దాదాపు 2,500 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, షర్ఫ్ ఇండియా సీఈఓ బాజీ, బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎంకేఎస్ మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహించడం ఆనందంగా ఉందని షరీఫ్ తెలిపారు. అదేవిధంగా 10th, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ తదితర కోర్సులు పూర్తి చేసిన వారికి అర్హత ప్రాతిపదికన ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని మొహిద్దీన్ చెప్పారు. పేద మధ్యతరగతి కుటుంబాల కోసం నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. విద్య ఉపాధి అవకాశాలు కల్పించడంలో చొరవ చూపెట్టడం, బ్రైట్ హొరైజన్ ఫౌండేషన్ వారు మరి అనతి కాలంలోనే ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ఫౌండేషన్ ప్రారంభించి 3-4 సంవత్సరాలైనా ప్రతి సంవత్సరం జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. అదే రకంగా విద్యార్థులకి విద్యని అందుబాటులో తీసుకురావడానికి కూడా బాగా కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఒక మంచి కార్పొరేట్ స్థాయిలో ఉండే స్కూల్ని కూడా వాళ్ళు స్థాపించే మరి కార్యక్రమాని కోసం భూమి తీసుకోవటం, దాని నిర్మాణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. బిహెచ్ఎఫ్ ఆధ్వర్యంలో తరపున మెగా జాబ్ మేళా ఈరోజు పెట్టడం చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఉపాధితో కూడిన యువత రాష్ట్రానికి ఒక బలం, దేశానికి ఒక బలం. ఉపాధిలో ఉండాలి ప్రతి ఒక్కరూ. విద్య తర్వాత వెంటనే ఉపాధి కొరకు ట్రై చేసి స్టెప్ బై స్టెప్ వెదగాలి. ఈ ఆలోచనతో యువతి ముందుకు సాగితే మన అందరికీ బాగుంటుంది. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న చీరాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త నాగార్జున రెడ్డిని మాజీ మంత్రి మేరుగు నాగార్జున, కరణం వెంకటేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున, చీరాల నియోజకవర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా గురించి నాగార్జునరెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. దానికి అధికారులు ముందే కొందరు నాగార్జునరెడ్డిపై అత్యంత పాశవికంగా దాడి చేశారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదన్నారు. వెంటనే దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల ప్రాంతంలో నాగార్జున రెడ్డి మీద పాశవికంగా అధికారుల సమక్షంలోనే నాగార్జున రెడ్డిని తీసుకొని వెళ్ళి దాడి చేయటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది. ఎందుకంటే పార్టీలతో పని లేదు. ప్రజాస్వామ్యంలో ఇక్కడ తప్పు జరుగుతూ ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, సరి చేసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి ఉంటే ఎక్కడో ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్ కి, డైరెక్టర్ మైనింగ్ కి, కలెక్టర్ కి, ఎస్పీకి కంప్లైంట్లు ఇస్తే సంబంధిత అధికారులు వచ్చి సర్వే చేస్తూ ఉంటే నాగార్జున రెడ్డిని అప్రమత్తంగా తీసుకుని పోయి దాడి చేయటం అనేది ప్రజాస్వామ్యం ఎట్టెళ్తా ఉందని అడుగుతాం. మార్కెట్ సెంటర్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవెళ్ల వెంకట్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో దేవళ్ల వెంకట్ మాట్లాడుతూ వడ్డర్లకు శాసనమండలిలో అవకాశం కల్పించడం పట్ల సీఎం చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా శాసనమండలిలో వడ్డర్లకు సముచిత స్థానం కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందిందని వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవళ్ల వెంకట్ అన్నారు. యువగాలం పాదయాత్రలో మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు వడ్డర్లకి ఆ రోజు పరిస్థితులు బట్టి ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఇవ్వలేకపోతున్నాం, ఖచ్చితంగా ప్రభుత్వం వస్తే ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభల్లో మా పక్కన కూర్చోబెట్టుకుంటామని శ్రీ నారా లోకేష్ గారు ఏదైతే మాట ఇచ్చారో
ఆ మాట నిలబెట్టుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఒడ్డెర్లో ముద్దుబిడ్డ దళవాయి రమాదేవి గారికి శాసనమండలి సభ్యురాలుగా అవకాశం కల్పించడం నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒడ్డెర్లందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ఒడ్డెర్లకు సంబంధించి బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్టేడియంలో కరూర్ వైశ్య బ్యాంక్ వారు ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను కమిషనర్ మయూర్ అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ ప్రస్తుతం అందరూ ఫిట్నెస్ పై దృష్టి పెడుతున్నారని, అటువంటి వారి కోసం కరూర్ వైశ్య బ్యాంక్ ముందుకు వచ్చి CSR లో భాగంగా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతిరోజు వందల సంఖ్యలో వాకర్స్ వస్తారని, వారికి ఓపెన్ జిమ్ ఉపయోగపడుతుందన్నారు. స్టేడియంలో దశలవారీగా అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు. స్టేడియంలో పారిశుద్ధ్య పనులకు కార్మికులు అవసరమని సెక్రటరీ తమ దృష్టికి తెచ్చారని, కార్మికులను కేటాయించాలని CMOHని ఆదేశించామన్నారు. హిందూ ఇంజనీరింగ్ కాలేజీలో సుగుణ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరగనున్న స్పేస్ అవేర్నెస్ రిటర్న్ క్విజ్ టెస్ట్ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆమోదం పొందిన సుగుణ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జిల్లాలో జరుగుతున్నాయి. దానిలో భాగంగా స్పేస్ అవగాహనపై స్కూల్ విద్యార్థులకు రాత క్విజ్ పరీక్షలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ శాస్త్రవేత్త చందు సాంబశివరావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల వలన పిల్లల్లో అంతరిక్ష పరిజ్ఞానం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ఫౌండర్ CEO డాక్టర్ చివుకుల సాంబశివరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల చిన్నపిల్లల్లో ఒకటి అవగాహన పెంచడం, రెండోది ఆ క్యూరియాసిటీకి తోడుగా వాళ్ళు కూడా ఏదన్నా నేర్చుకోవాలి, మేము ఎవెన్చువల్గా స్పేస్ సైన్సెస్లోకి వెళ్ళాలి, స్పేస్ టెక్నాలజీస్లోకి వెళ్ళాలి అనే ఉత్సుకతను పెంచడం కోసం సాంబశివరావు గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా చాలా అభినందనీయం. మరి అన్ని స్కూల్స్ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఈ కాంపిటీషన్ని స్వీకరించి పిల్లల్ని ఎంకరేజ్ చేసి, స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళల్లో ఉన్న విన్నర్స్ని నెక్స్ట్ లెవెల్కు మూవ్ చేస్తూ ఎవెన్చువల్గా మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో లేదా స్టేట్ లెవెల్లో కూడా వాళ్ళని రికగ్నైజ్ చేసే విధంగా ఈ కార్యక్రమాలు చేసుకోవటం చాలా అవసరం. మనందరికీ తెలుసు 2020 నుంచి కూడా భారత ప్రభుత్వం మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ యాక్టివిటీస్ని, మన స్పేస్ యాక్టివిటీస్ని ప్రైవేట్ రంగానికి కూడా అందుబాటులోకి తీసుకురావాలి, ప్రైవేట్ సంస్థలు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి అనే ఉద్దేశంతో గుడ్ ఈవినింగ్. ఈ సుగుణ సైన్స్ అకాడమీ వాళ్ళు చేసే ఈ స్పేస్ ఒడిస్సీ అనే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావాలని స్టూడెంట్స్ని ఒక ఎగ్జామ్లో రీప్రొడ్యూస్ చేసి మార్క్స్ ఇచ్చుకోవటం కాకుండా సైంటిఫిక్గా ఆలోచించి ఒక మంచి సైంటిస్టులుగా ఎదగాలని చేసే ఈ ప్రయత్నం బాగా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ I wish the students all the best. Thank you very much. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అధ్వానంగా మారిందని AISF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ మండిపడ్డారు. విద్యారంగంలో మార్పు రావాలి, మార్పు కావాలి నినాదంతో పట్టాభిపురం వివేకానంద విగ్రహం వద్ద AISF ప్రదర్శన చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని బందెల నాసర్జీ హెచ్చరించారు. రాష్ట్రంలో 5 లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి యశ్వంత్, AIYF రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ సుబానీ, జిల్లా అధ్యక్షులు గండు శివ, నగర కార్యదర్శి ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యకు సమపేట కడుతున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISF గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్ర పేరుతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను కాపాడుతామని చెప్పి వచ్చినటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 5 లక్షల మంది పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి దూరమైపోయారు. పూర్తిగా ఈ ప్రభుత్వం విద్యార్థులకి మౌలిక సదుపాయాలు అందించడంలో ఫెయిల్యూర్ ప్రభుత్వంగా మిగిలిపోయింది. కాబట్టి ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రిగా తెలియజేస్తా ఉన్నాం, అయ్యా విద్యాశాఖ మంత్రి గారు, మీరు విద్యా వ్యవస్థను పూర్తి నిర్వీర్యం చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి రాజీనామా చేయండి.
రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎన్ఎం సుధీర్ బాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అంటే గుర్తుకు వచ్చే పేరు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని అన్నారు. లింగంశెట్టి ఈశ్వరరావు, ఖలీల్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆ రోజున ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రజల కోసం మహిళలు కానివ్వండి, యువత కానివ్వండి, ఎవరైతే ఇప్పుడు ఈ పంచాయతీల్లో ఉన్నటువంటి పంచాయతీ శాఖలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పంచాయతీరాజ్ శాఖని ఉధృతం చేయడంలో కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన హక్కులు కానివ్వండి, ఆ పంచాయతీల్లో నివసించేటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హక్కులు కల్పించి వారి యొక్క అభివృద్ధికి సంబంధించి ఆ పంచాయతీరాజ్ శాఖలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఇప్పుడు ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి బిల్లు ఉందో ఆ బిల్లుకు సంబంధించిన విత్తనం ఆ రోజున రాజీవ్ గాంధీ గారే పెద్దపీట వేసి ఆ మహిళా బిల్లుని తీసుకొస్తే మధ్యాహ్న భోజన పథకం కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నేత దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు జూన్ నెల నుంచి బిల్లులు చెల్లించలేదన్నారు. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంలో వంట చేసిన వారికి డబ్బులు ఇవ్వని ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ పేరుతో ఒక్కో మండలానికి 45 లక్షలు ఖర్చు పెడుతుందన్నారు. ఏజెన్సీ వారి ఉపాధిని దెబ్బతీసే స్మార్ట్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, కార్మికులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకి జూన్లో స్కూళ్లు ప్రారంభమైనాయి, ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. అదేవిధంగా వాళ్ళు వండిన వంటకు సంబంధించిన బిల్లులు కూడా రాలేదు. దీంతో మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులను, వేతనాలను చెల్లించాలని చెప్పేసి మధ్యాహ్న భోజన పథకం యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వండిన బిల్లులు ఇవ్వడానికి డబ్బులు లేని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క మండలానికి 45 లక్షల రూపాయల చొప్పున స్మార్ట్ కిచెన్ వ్యవస్థను ప్రవేశపెడుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు స్మార్ట్ కిచెన్ వ్యవస్థను ప్రారంభించి ఉపాధిని దెబ్బతీసే విధంగా ఈరోజు వ్యవహరిస్తుంది. కాబట్టి ఏజెన్సీ వాళ్ళ ఉపాధి దెబ్బతీసే విధంగా ఉన్న స్మార్ట్ కిచెన్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. మున్సిపల్ ఎంప్లాయీస్ సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం తాత్సారం చేయడం ఆవేదన కలిగిస్తోందని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యవర్గం ఆరోపించింది. ఫెడరేషన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఈదులమూడి మధుబాబు, ప్రెసిడెంట్ రవికుమార్, శంకర్రావు మాట్లాడారు. కార్మికులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవి కాదన్నారు. ఈ నెల 28న ఏపీ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో జరిగే మహాసభలో సమస్యలపై ప్రస్తావించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ఇప్పుడు మా డిమాండ్లు ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పిఆర్సీ కమిషన్ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయో ఆ పిఆర్సీ కమిషన్లో కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను భాగస్వామ్యం చేయాలి. ఒకవేళ పిఆర్సీ కమిషన్ కనుక మీరు నియమించుంటే అప్పటి వరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఐఆర్ ఇవ్వాలి. అదేవిధంగా మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టు కూటమి ప్రభుత్వం అందరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి, పారిశుద్ధ్య కార్మికులకే కాకుండా పారిశుద్ధ్య కార్మికులకి మీరు చెప్పిన విధంగా జీవో ఇచ్చిన విధంగా వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందటం లేదు. కరెంట్ ఎక్కువ కాల్చుకున్నారనో, ఒక 2 ఇళ్ళు ఉన్నాయనో, లేదా కారు ఉందనో, బైక్ ఉందనో అది వంకబెట్టి మీరు సంక్షేమ పథకాలు కూడా కోతేస్తూ ఉన్నారు. అందరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఒక మినిమం టైం స్కేల్ ఇవ్వాలి, సర్వీస్ రూల్స్ పెట్టాలి, అలాగే ఒక హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలని చెప్పి కూడా ఏపీఎంఎఫ్ డిమాండ్ చేస్తూ ఉంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును సేవా తత్పరత దినోత్సవంగా ప్రకటించాలని అఖిల భారత చిరంజీవి యువత సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు మేకల రవీంద్రబాబు ఆధ్వర్యంలో జీజీహెచ్లో బాలింతలకు పళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆగస్టు 16వ తేదీ నుంచి జరుపుతున్నామని తెలిపారు. సీనియర్ అభిమానులను సన్మానించి వారికి మెగాస్టార్ చిరంజీవి పంపిన ఇన్సూరెన్స్ కార్డులను అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆళ్లహరి, శంకర్ రెడ్డి, పవన్, బద్రి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో మొన్న 16వ తారీఖున అద్భుతంగా చాలామంది సీనియర్ ఫ్యాన్స్కి సన్మానించి జీవిత బీమా ఇవ్వడం జరిగింది. ఆగస్టు 16న ఈరోజు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అయినటువంటి
జీజీహెచ్లో ప్రసూతి కాన్పుల వార్డులో స్త్రీలు అందరికీ కూడాను మంచి పౌష్టికాహారం ప్లాన్ చేసాం. బత్తాయిలు, యాపిల్స్, అలాగే దానిమ్మకాయలు, ఇటువంటి ఫ్రూట్స్ అన్ని వాళ్ళకి ఇవ్వటం జరిగింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. గత వారం నుంచి కూడా చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మొన్న 16వ తారీఖు చిరంజీవి అభిమానులు, సీనియర్ అభిమానులు అందరికీ కూడా చిరంజీవి గారు ఇచ్చినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమం, అలాగే మొక్కలు నాటే కార్యక్రమం, తర్వాత రక్తదాన కార్యక్రమం, అలాగే ఈ రోజున రవీంద్రరావు గారి ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ది బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అధిక దిగుబడి ఇచ్చే వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులను సంస్థ ఎండి సతీష్ మల్హోత్రా గుంటూరులో విడుదల చేశారు. వెల్కమ్ హోటల్లో జరిగిన ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో ది బెస్ట్ అగ్రో లైఫ్ నూతన వ్యవసాయ ఉత్పత్తులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంస్థ ఎండి సతీష్ కుమార్ మల్హోత్రా, బిజినెస్ హెడ్ బీజీ సిద్దప్పరెడ్డి, జోనల్ మేనేజర్ ఏ సాంబిరెడ్డి, మార్కెటింగ్ హెడ్ ఎన్ హర్షవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ది బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ సంస్థ దేశ చరిత్రలో తొలిసారిగా 3 రసాయనాలతో కలిగిన నూతన వ్యవసాయ టెక్నాలజీకి నాంది పలికిందన్నారు. వరి, మిరప, ప్రత్తి, కూరగాయల పంటల్లో అధిక దిగుబడులు సాధించేందుకు అనేక రకాల ఆగ్రో బయో మందులను తీసుకొచ్చామన్నారు. మనకు ఉన్నటువంటి మెయిన్ ఆధారిత పంటలైనటువంటి వరి పంట కానివ్వండి, మిరప పంట కానివ్వండి, ప్రత్తి పంట కానివ్వండి, వీటికి ఒక మాలిక్యూల్తో, అంటే ఒక్కసారి స్ప్రేయింగ్ చేసేటువంటి మాలిక్యూల్లో శిలీంద్రనాశిని, కీటకనాశిని కూడా కలిపి, అంటే 3 టెక్నికల్స్ని మేము ఒకసారి మిక్స్ చేసి రైతుకి సమయాన్ని, ఖర్చుని కూడా తగ్గిస్తున్నాము. సో ఆ విధమైనటువంటి ప్రయాణంలో మేము ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలో మా యొక్క సంస్థ నుంచి మేము ఒక 3 ఉత్పత్తులను తీసుకురావడం జరిగింది. ఈ 3 ఉత్పత్తులు కూడా మెయిన్గా మన మిరప పంట కోసం, ఏదైతే మిరపలో రైతులు గత 4 దశాబ్దాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఏదైతే ఉందో నల్లి నివారణ, వాటిని నల్లి నివారణ చేయడం కోసం మేము క్యూబాక్స్ ఫర్ ఎక్స్ట్రా అనేటువంటి ఒక మందుని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు మన అగ్రోకెమికల్ ఇండస్ట్రీలో ఈ విధమైనటువంటి టెక్నికల్ ఏ సంస్థలో కూడా లేదండి. మొట్టమొదటిసారి బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ వారు ఈ ప్రొడక్ట్ని లాంచ్ చేయడం జరుగుతుంది. గుంటూరులో లైసెన్స్డ్ ఇంజనీర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 2026 నుంచి 2028 వరకు 2 ఏళ్ల కాలానికి గాను నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లైసెన్స్ ఇంజనీర్ అసోసియేషన్ గుంటూరు టీంకు చైర్మన్ గా ఇంజనీర్ డి బాలాజీ, అధ్యక్షుడిగా ఇంజనీర్ దాసరి నాగశ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఇంజనీర్ జిఎన్వి కృష్ణకాంత్, కోశాధికారిగా ఇంజనీర్ చైతన్య కామేష్ యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ లైసెన్స్ ఇంజనీర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఇంజనీర్ల సంక్షేమంతో పాటు నిర్మాణ రంగంలో నాణ్యతా ప్రమాణాలు, పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అసోసియేషన్ను మరింత బలోపేతం చేసి సభ్యులందరి సహకారంతో ఇంజనీర్ రంగ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు అసోసియేషన్ సభ్యులు, పలువురు ఇంజనీర్లు అభినందనలు తెలిపారు. 2026 to 2028 వరకు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం, సెలెక్ట్ చేయడం జరిగింది. ఇవాళ సెలెక్ట్ చేసిన సెలక్షన్ కమిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే పాత బాడీ 24-26కి పనిచేసిన చైర్మన్, ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ ట్రెజరర్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ కొత్త కార్యవర్గంలో చైర్మన్ గా డి బాలాజీ గారు, ప్రెసిడెంట్ గా నేను డి నాగశ్రీనివాస్, జనరల్ సెక్రటరీగా బిఎంవి కృష్ణకాంత్ గారు, అలాగే ట్రెజరర్ గా కామేష్ గారు సెలెక్ట్ అవడం జరిగింది. మీ నలుగురు కూడా మా యొక్క ఈసీ మెంబర్స్ కలుపుకొని తప్పకుండా ఎల్ఈఏకి ఎంతో కష్టపడి పనిచేస్తామని, ఏ ఎల్ఈఏ మెంబర్కి కూడా ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి అఫీషియల్స్ తో సమస్యను వివరించి దాని పరిష్కార మార్గాన్ని తీసుకెళ్తామని తప్పకుండా తెలియజేస్తున్నాం. నేషనల్ స్పేస్ డే సందర్భంగా టైనీ టాట్స్ పాఠశాల కృష్ణనగర్ రెడ్డిపాలెం క్యాంపస్లో అంతరిక్ష ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. ప్రదర్శనలో విద్యార్థుల అంతరిక్షం, గ్రహాలు, ఉపగ్రహాలు, రాకెట్లు తదితర అంశాలపై రూపొందించిన నమూనాలను ప్రదర్శించి వాటి విశేషాలను సందర్శకులకు ఎంతో చక్కగా వివరించారు. విద్యార్థులు చూపిన ప్రతిభను చూసి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ది కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ప్రదర్శనను తిలకించి విద్యార్థులను అభినందించారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి బీసీ నాయకులు క్షీరాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలైన బీసీలకు 34% బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహాయ సహకారాలందిస్తున్న నరేంద్ర మోడీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి బీసీలంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీ గుడిపల్లి వాణి, గుంటూరు తూర్పు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు తాడిపోయిన బుజ్జి, మాజీ కార్పొరేటర్ ఎల్లవల అశోక్, బొంతల సాయిబాబు, వంగర ఏడుకొండలు, గుడిపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ 52వ డివిజన్లోని నాయుడు హైస్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జ్ కస్కుత్తి హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రాంగణం గ్రౌండ్ మొత్తం శుభ్రం చేసి ఒక శుభ్రమైన వాతావరణంలో ఉండే విధంగా 100 మొక్కలను నాటారు. అలాగే 100 మొక్కలను కూడా సంరక్షించే విధంగా యాజమాన్యంతో మాట్లాడి వారి సహకారంతో గ్రౌండ్ ని శుభ్రపరుస్తూ స్కూల్ ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే విధంగా చేయడానికి సహకరిస్తామని తెలిపారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,000, మాక్సిమం 25,500, మోడల్ 24,000. నెంబర్ 5 మినిమం 15,000, మాక్సిమం 24,000, మోడల్ 23,000. 341 రకం మినిమం 16,000, మాక్సిమం 24,500, మోడల్ 24,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,000, మాక్సిమం 22,000, మోడల్ 21,500 రూపాయలు. బడిగి 355 మినిమం 15,000, మాక్సిమం 26,000, మోడల్ 25,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మాక్సిమం 22,000, మోడల్ 21,000. ఆర్మూర్ రకం మినిమం 15,500, మాక్సిమం 21,500, మోడల్ 20,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 17,500, మాక్సిమం 26,500, మోడల్ 26,000. నెంబర్ 5 మినిమం 18,000, మాక్సిమం 25,000, మోడల్ 24,000. 341 రకం మినిమం 18,000, మాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 16,500, మాక్సిమం 22,500, మోడల్ 21,500. బడిగి 355 మినిమం 18,500, మాక్సిమం 27,000, మోడల్ 26,000. దేవనారు డీలక్స్ మినిమం 18,000, మాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 8,500, మాక్సిమం 15,000, మోడల్ 14,000. నెంబర్ 5 మినిమం 8,000, మాక్సిమం 14,000, మోడల్ 13,500 రూపాయలు. 341 రకం మినిమం 8,500, మాక్సిమం 14,000, మోడల్ 13,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మాక్సిమం 14,000, మోడల్ 13,500. బడిగి మినిమం 8,500, మాక్సిమం 14,500, మోడల్ 14,000. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముగిసిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, బిల్లులకు ఉభయ సభలు ఆమోదం. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. సోషల్ మీడియాలో మహిళలను దూషణలకు పాల్పడితే చర్యలు చేపట్టాలని విన్నపం. పూర్తి కానున్న గార్డెన్స్ రోడ్డు విస్తరణ పనులు, వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశం. కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె, రక్తదాన శిబిరం ఏర్పాటు, సమ్మెతో వెలవెలబోతున్న జీజీహెచ్ జనరల్ వార్డులు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.